ఉన్నది. సో ద నేచర్ ఈజ్ ఇన్ బాండేజ్ టు డిస్ట్రక్షన్. అయితే ఈ నేచర్కు ఉన్నటువంటి ఒకే ఒక హోప్ ఏంటయ్యా అని అంటే, దేవుని ప్రజలు ఉన్నారు. ఈ దేవుని ప్రజలకి ఈ లా లేదు, ఈ డిస్ట్రక్షన్ అనేది వారికి లేదు. వారు ఒక దినాన మార్చబడతారు, వారు రక్షింపబడతారు, వారు పరిపూర్ణమైన రక్షణలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. పరిపూర్ణమైన మహిమ వాళ్ళకి చేకూరుతుంది. వారితో పాటు నేను కూడా ఈ డిస్ట్రక్షన్ నుంచి తప్పించుకుంటానేమో అని సృష్టి ఏం చేస్తూ ఉంటుందంట, ఆశపడతా ఉంటుందంట. సో అయితే దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని తయారు చేయబోతా ఉన్నాడు కదా. సో అప్పుడు దానికి మార్పు కలుగుతుంది సృష్టికి కూడా. కాబట్టి సృష్టి అంతయు దేవుని ప్రజలకు కలగబోయేటువంటి విమోచన గురించి, దేవుని ప్రజలకు కలగబోయేటువంటి మహిమను గురించి ఆశపడతా, ఆలోచిస్తా ఉన్నది. వెయిటింగ్ పేషెంట్లీ కదా. సో దాని యొక్క వెయిటింగు ఎవరి వెయిటింగ్ మీద ఆధారపడింది? మీ వెయిటింగ్ మీద ఆధారపడింది. మీకే ఏ వెయిటింగు లేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, నువ్వు భయంకరమైన మూర్ఖుడివైనా కావచ్చు. ఇంకొకటి, నువ్వు అసలు దేవునికి సంబంధించిన వాడివి కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఈగర్లీ ఎవ్రీ డే, యు డోంట్ బిలాంగ్ టు గాడ్. ఆర్ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్ which can be earned by your own efforts, then also you are not a child of God. దేవుని ప్రజలు వారు చూడని దాని గురించి, వారికి ఎప్పుడు ఎన్నడూ కూడా చూడని దాని గురించి, వారి సొంత శక్తితోటి, ప్రయాసతోటి సంపాదించుకోవడానికి కుదరనటువంటి వాటి గురించి ఓపికతో వేచి ఉంటారు. ఓపికతో ఏం చేస్తారు? వేచి ఉంటారు. దే విల్ బి వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ సంథింగ్ విచ్ దే హ్యావ్ నాట్ సీన్, సంథింగ్ విచ్ దే కెనాట్ ఎర్న్ బై దెమ్సెల్వ్స్. కాబట్టి ఆ విధంగా వెయిటింగ్ అనేటువంటిది దేవుని ప్రజలకి ఉంటుంది. ఆ వెయిటింగ్ని బట్టే సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది అనేటువంటిది ఇక్కడ హైలైట్ చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, వెయిట్ పేషెంట్లీ, అది డిస్టింక్షన్ కూడా తీసుకున్నాడని మనకి ఇష్టపడతా ఉన్నాడు అక్కడ. ఫర్ హూ హోప్స్ ఫర్ వాట్ హీ సీస్, చూసే దానికోసం ఎవరు నిరీక్షిస్తాడు? చూసే దానికోసం వెయిట్ చేస్తున్నానంటే అది నిరీక్షణ అవ్వదు. నాకు కనిపిస్తుంది, ఎదుగో అదే దేవుని రాజ్యం, దానిలో వెళ్ళడానికి నేను ప్రయాసపడతా ఉన్నాను అని ప్రయాసపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదిగో నేను ఇట్లా ఉంటే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనుకొని ప్రయాసపడేవాళ్ళు ఉంటారు. సో అలాంటి ప్రయాస నిరీక్షణ కిందకి రాదు అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, చూసి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు పెడుతున్నారు. కాబట్టి అది నిరీక్షణ కిందకి రాదంట. మరి నిరీక్షణ కిందకి ఏమొస్తుంది? అసలు దేవుని రాజ్యాన్ని కాకుండా రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి గోల్స్, యాంబిషన్స్, ఇవే మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగో పలానా దట్ ఈస్ మై డెస్టినీ, కాబట్టి నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, దానికోసం నేను సంపాదిస్తున్నాను, దానికోసం నేను ఆలోచిస్తున్నాను, దానికోసం నేను చదువుతున్నాను అనేటువంటి కొన్ని డెస్టినీస్, మనం పెట్టుకున్నటువంటి డెస్టినీస్ కొన్ని ఉన్నాయనుకో. ఆ డెస్టినీస్ కోసం బ్రతకడం కూడా నిరీక్షణతో కూడినటువంటి బ్రతుకు అవుతుందా? నిరీక్షణతో కూడిన బ్రతుకు అవ్వదు. క్రైస్తవ జీవితం అంటే యూ షుడ్ బి వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ సంథింగ్. ఇంకోటి, నాట్ జస్ట్ వెయిటింగ్, ఊరికే వెయిట్ చేస్తూ ఉండడం కాదు. ఎలా వెయిట్ చేయాలా? పేషెన్స్ అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది. ఎందుకు ఓపిక అవసరము? ఎందుకంటే ఓపిక కోల్పోయేటువంటి పరిస్థితులు చాలా ఈజీగా, సులువుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఓపిక
కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుని కోసము మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఇవ్వబోయేటువంటి స్థానం కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఓపికను కోల్పోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. మనం పెట్టుకున్న గోల్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఓపిక మనం ఏం కోల్పోం. ఎందుకనంటే దానికోసం పడాల్సిన ప్రయాసం అంతా పడతా ఉంటాం, దానికోసం చేయాల్సిన చాకరీ అంతా చేస్తూ ఉంటాం. కాబట్టి దానికోసం మనం ఓపిక కోల్పోవడం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మన కంటికి కనిపించని దాన్ని, మనకు తెలియని దాని గురించి మనం నిరీక్షిస్తున్నామో, దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం నిరీక్షిస్తామో, అప్పుడు మనకేమవసరం? ఓపిక అవసరం. ఓపిక అవసరం. కొంతమంది మనం చెప్పచ్చు, నేను దేవుని కోసం నిరీక్షిస్తున్నాను, నేను పరలోకానికి ఎప్పుడు వెళ్దామనే నా ఆశ, నా కోరిక అంతా దాని మీదే ఉంది అని చెప్పచ్చు మనం ఒక మాటలో. కానీ వెంటనే నిజంగా అది నిజమేనా, మనస్ఫూర్తిగా వచ్చిన మాటేనా అది అని మనం పరిశీలన చేసుకోవాలంటే సింపుల్గా వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్, ఆర్ వి పేషెంట్లీ వెయిటింగ్? పేషెన్స్ ఎందుకు కోల్పోతాం? పేషెన్స్ ఎందుకు కోల్పోతాం? ఇది ఇంకో ప్రశ్న. పేషెన్స్ ఎందుకు కోల్పోతాం? దేవుని గురించి, దేవునిచ్చేటువంటి ఇవ్వబడే స్థానం గురించి మనం నిరీక్షించేటప్పుడు పేషెన్స్ ఎందుకు కోల్పోవాలి? ఎనీహౌ మనం సంపాదించేది కాదు అది, మన ప్రయాస వల్ల మనకు దొరికేది అది కానే కాదు. దేవుడు ఏర్పాటులో దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి మహిమ, దేవుడు ఇవ్వబోయేటువంటి స్థానము, దేవుడు ఇవ్వబోయేటువంటి గ్లోరిఫికేషన్ అది కదా. మరి దానికోసం మనం వెయిట్ చేయడం అంటే ఏముంది? మామూలుగా సింపులే కదా. దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు ఆ స్థానంలోకి తీసుకెళ్ళబోతున్నాడు అని ఊరికి అనుకోవడమే కదా. అనుకొని వెయిట్ చేస్తూ ఉండడమే కదా. సింపుల్లీ కూర్చొని మనం ఇంకా మన పనులు మనం చేసుకుంటూ ఉండడం, అంతే కదా. వెయిటింగ్ పేషెంట్లీ అన్నాడు. సో ఈ వెయిటింగ్లో పేషెన్స్ ఎందుకు అవసరం? సఫరింగ్. యాక్చువల్గా ఇక్కడి నుంచి మనము ప్రీవియస్ ప్యాసేజ్కి లింక్ పెట్టుకోవాలి. అంటే పైనుంచి రావాలి, కింద నుంచి వెళ్తున్నాం. ఎందుకు పేషెన్స్ అన్నాడు అనంటే శ్రమలు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఏంటి దానికి అర్థం? శ్రమలు పడితేనే దేవుని పరలోక రాజ్యానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తామా? అదే దానికి అర్థం. శ్రమలు అనుభవిస్తేనే పరలోకానికి వెళ్తామా? లేకపోతే పరలోకానికి వెళ్ళాం కాబట్టి ఏదో శ్రమ అనుభవించాలి అని అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎందుకంటే అప్పుడు మనమే సంపాదించుకున్నట్లు అవుతుంది కదా. మన శ్రమపడి మనమే పరలోక రాజ్యాన్ని, మన గ్లోరీని, మన మహిమను సంపాదించుకున్నట్లు. కానీ ఇది మనం సంపాదించుకోవడానికి పడేటువంటి శ్రమ కాదు. మరి ఏం శ్రమ? శ్రమ పడాల్సిన అవసరం లేదా? శ్రమ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? కొంతమందే శ్రమ పడతారా? కొంతమంది శ్రమ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? కొంతమందికే వస్తాయా, కొంతమందికి రావా అనంటే మరలా 17వ వచనం చదివితే మొత్తం అక్కడ ఓడిపోతాం ఆ ఆర్గ్యుమెంట్ చేసామంటే కదా. ఏమంటున్నాడు? పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం, క్రీస్తు తోడి మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తు మహిమ పొందాడు, మహిమ కూడా మనం కూడా ఆయనతో పాటు మహిమ పొందడానికి శ్రమ పొందిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఆయన మహిమ పొందాడు, ఆయనతో పాటు మనం కూడా మహిమలోకి ప్రవేశించేవారమైతే ప్రవేశించడానికి మనం శ్రమలు పొందితే అంటున్నాడు కదా. మనం కూడా క్రీస్తులాగానే మహిమలో ప్రవేశించడానికి శ్రమ పొందితే క్రీస్తుతోటి వారసులం. మన శ్రమలో పడి దేవుని రాజ్యాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని,
ఫ్యూచర్లో మనకు రాబోయేటువంటి నిత్య జీవాన్ని మనం కొనుక్కోలేము. దట్ ఈస్ నాట్ ట్రూ. దేవుని రాజ్యానికి శ్రమకి సంబంధం లేదు అనడం కూడా దట్ ఈస్ నాట్ ట్రూ. దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే శ్రమ పడాల్సిన అవసరమే లేదు. కొంతమందికే శ్రమలు, అందరికీ శ్రమలు లేవు అనే ప్రశ్న, అనే ఆలోచన, ఇట్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు వర్స్ 17. అండ్ అకార్డింగ్ టు verse 24 and 25, శ్రమల ద్వారా, మనం చేసిన కార్యాల ద్వారా పరలోక రాజ్యాన్ని, దేవుడిచ్చే మహిమని మనం సంపాదించుకుంటాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ రెండు ఎలా కలుస్తాయి అని అంటే రెండు కలపడానికి వీల్లేదు. అది నమ్మాల్సిందే, ఇది నమ్మాల్సిందే. మన శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేము, నమ్మాల్సిందే. దేవుని యొక్క జ్ఞానము మన జ్ఞానానికి మించింది. ఆయన మేధస్సు మన మేధస్సుకు మించింది. ఆయనకు సంబంధించిన విషయాలు, పరలోకానికి సంబంధించిన విషయాలు మనము లాజికల్గా ప్రూవ్ చేసుకోవడానికి కుదరదు. కొన్ని విషయాలు కదా, కొన్ని రెకన్సైల్ అవ్వవు, ఒకదాంతో ఒకటి కలవు. నీ శ్రమల ద్వారా, నీ సొంత శాయశక్తుల ద్వారా నువ్వు సంపాదించుకునేది కాదు పరలోక రాజ్యం అనేది వాస్తవం. అలాగనే దేవునితోడి, క్రీస్తుతోడి వారసులు అవ్వాలంటే శ్రమ లేకుండా అది సాధ్యము కాదు అనేది కూడా ఏంటది వాస్తవం. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటయ్యా అని అంటే, నేను శ్రమ పడుతున్నానా, దేవుని రాజ్యాన్ని నేను సంపాదించుకుంటున్నానా అని లెక్కలేసుకోవడం మనం చేయకూడదు. 24 వర్స్ ప్రకారం చూస్తే కదా, నేను శ్రమ పడుతున్నాను, నేను చాలా శ్రమ పడ్డాను, ఇప్పటికే చాలా శ్రమలు పడ్డాను, ఇప్పటికే దేవుని కోసం కొన్ని వదులుకున్నాను, కాబట్టి దాని ద్వారా నాకేం కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, దాని ద్వారా నాకు నిత్యజీవం కలుగుతుంది, దాని ద్వారా నేను దేవునికి దగ్గరగా ఉన్నట్టు అని అనుకోవడానికి వీలు లేదు. అలా అని చెప్పి శ్రమానుభవము నాకు లేదు, శ్రమానుభవం అవసరం లేదు అని అనుకోవడానికి కూడా వీలు లేనే. సో నేను చెయ్యాల్సింది ఏంటి అని అంటే, దేవుని తోడి వారసులుగా నన్ను నిలబెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు బలియాగం చేశాడు, దేవుడు నా పాపాల నిమిత్తం మరణించాడు, ఆయన నీతిమంతుడుగా బ్రతికాడు, ఆయన నీతిమంతుడుగా మరణించాడు. కాబట్టి నేను సంపాదించుకోను అవసరం లేదు. కానీ ఆ ఎన్నుకోబడిన వారి గుంపులో ఎవరి కోసమైతే యేసుక్రీస్తు వారు రక్తం కార్చారో ఆ గుంపులో కనుక నేను ఉంటే, ఎవరినైతే యేసుక్రీస్తుతో పాటు మహిమ పొందడానికి, మహిమలో ప్రవేశించడానికి, క్రీస్తు తోడి వారసులుగా ఉండడానికి ఎవరినైతే నియమించుకున్నారో దేవుడు, ఆ గుంపులో నేను ఉండాలి, ఆ గుంపులో నేను ఉండాలి అని ఆశపడ్డము. ఆ విధంగా ఆ గుంపులో దేవుడు నన్ను ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను యేసుక్రీస్తుకు నా జీవితాన్ని సమర్పణ చేస్తాను అని మనం ప్రభువుకి మన జీవితాన్ని సమర్పణ చేసుకోవడం మనం చేయాల్సిన పని. ఆయన కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? ఆయన తోడి వారసులుగా మనం ఎన్నుకోబడ్డాం కదా, ఆయనతో పాటు మహిమ పొందడానికి మనం లీడ్ చేయబడతా ఉన్నాం కదా, కొనసాగుతూ ఉన్నాం కదా. కాబట్టి ఈ యాత్రలో ఖచ్చితంగా ఏం కలుగుతాయి? క్రీస్తు కలిగినట్టు మనకు కూడా శ్రమలు కలుగుతాయి. మనల్ని మామూలుగా సైలెంట్గా ఎవరన్నా తీసుకెళ్ళి బాగా కొట్టారనుకో, మనకి పెయిన్ ఫీల్ అవుతాం. ఏంటి ఇలా కొట్టేశారు, దెబ్బలు తగిలిని అని చెప్పి
మనం బాధపడతాము, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మళ్ళీ మామూలు అయిపోతాం. ఎవరు కొట్టారో తెలియదు, ముసుగేసి కొట్టేశారు, చితక కొట్టేశారు, కొట్టేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలీదు. అదే ఇక పలానోడు పంపించాడు, వాడు కొట్టించాడు అని తెలిసిందనుకో, కొంచెం బాధపడు. అదే ఆ వ్యక్తే వచ్చి కొట్టాడు అనుకో, ఇంకో కొంతమందిని వేసుకొని వచ్చి కొట్టాడు అనుకో, అప్పుడు ఇంకా బాధపడు కదా. అది ఆ వ్యక్తి వచ్చి, ఇదిగో రే నువ్వు పలానా ఈ తప్పు చేసావు కాబట్టి నిన్ను కొడుతున్నా అని చెప్పి కొట్టాడు అనుకో, ఇప్పుడు ఇంకా ఒక రేంజ్లో టార్చర్ ఉంటుంది. అదే ఆ కొట్టి, ఆ నిందిస్తూ, దూషిస్తూ, తిడుతూ, నువ్వు అపరాధివని చెప్పి, యు డిజర్వ్ దిస్ అని చెప్పి భయంకరంగా కొట్టే వ్యక్తి నీ సొంత తండ్రి అయితే అప్పుడు ఎలా ఉంటుంది? అది అసలైన వేదన, సిలువలో ఉన్న యు డిజర్వ్ దిస్ అని తన కోపమంతా కనికరం లేకుండా ఒక పరాయివాణ్ణి కొట్టినట్టు, ఒక నీచుణ్ణి కొట్టినట్టు, ఒక కుక్కని కొట్టినట్టు నీ సొంత తండ్రి కొడితే, కనికరం లేకుండా కొడితే, నువ్వు పాత్రుడివి ఈ శిక్షకి అని కోపంతో, ఉగ్రతతో, అసహ్యంతో ఉమ్మివేస్తూ, చీకొడుతూ కొడితే ఎలా ఉంటుంది? అది ప్రభు భరించినటువంటి వేదన. ఆయన చేసిన పాపాలను బట్టి కాదు, మనం చేసిన పాపాలను బట్టి, మనలో ఉన్న పాపాన్ని బట్టి, ఆయన చేసిన అపరాధాన్ని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి జబ్బుని బట్టి, మనలో ఉన్నటువంటి దురాశల్ని బట్టి, మనలో ఉన్నటువంటి లోకాశల్ని బట్టి, మనలో ఉన్న జీవపు డంబాన్ని బట్టి, మనలో ఉన్న నేత్రాశని బట్టి, శరీరాశని బట్టి, ఆ పాపమంతా ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు ఆయన నీతి మన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడింది. అది సిలువలో ఉన్నటువంటి వేదన. అది సిలువలో ప్రభువారు అనుభవించినటువంటి నొప్పి. శారీరకమైన నొప్పి కాదు అది, అది శరీరంలో అనుభవించే నొప్పి కంటే ఎన్నో రెట్లు భయంకరమైనది, నరకం అది. శిష్యులు కూడా కొంతమంది వాళ్ళు కొరడా దెబ్బలు తింటా ఉన్నప్పుడు, శిష్యులు కూడా కొంతమంది దేవుని సేవకులు కొంతమంది వారు దూషింపబడతా ఉన్నప్పుడు, వారి తలలు కోస్తా ఉన్నప్పుడు, వారి శరీరాల్ని గాయపరుస్తూ ఉన్నప్పుడు, వారిని అవమానిస్తూ ఉన్నప్పుడు, ప్రభువారికి కూడా ఇవన్నీ కలిగినాయి కదా అనే ఆలోచన కాదు, దానికంటే ఎక్కువ ఇంకొక ఆలోచన వారి మనసులో ఉండేది. అదేం ఆలోచన తెలుసా? ఏం ఆలోచన తెలుసా? క్రీస్తు కూడా శ్రమలు పొందాడు, కానీ ఆయన ఒంటరిగా శ్రమ పొందాడు. ఆయన ఒంటరిగా తండ్రి ఉగ్రతని ఆయన మీద కుమ్మరించబడింది. ఆయన ఒంటరోడైపోయాడు. తండ్రి చెయ్యి విడవడము కదా, సొంత తండ్రి తన చెయ్యిని విడిచిపెట్టి ఛీ అని అసహించుకునే పరిస్థితిలోకి ఆయన వెళ్ళాడు. కానీ మనము ఒంటరిగా కాదు శ్రమ అనుభవించేది, క్రీస్తుతో శ్రమ అనుభవిస్తున్నాం. మన శ్రమలో చేయి పట్టుకోవడానికి క్రీస్తున్నాడు, కానీ క్రీస్తు కలిగినటువంటి శ్రమలో ఆయనకి చేయి పట్టుకోవడానికి ఎవ్వరూ లేరు. తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆ మరణాన్ని, ఆ నరకాన్ని అనుభవించి జయించి, ఆయన నిష్కలంకమైనటువంటి వాడు కాబట్టి, ఆయన అన్యాయపు తీర్పు పొంది ఆయన ఇవన్నీ పొందుకుంటున్నాడు. కానీ న్యాయంగా ఆయన మీదకి రావాల్సినవి కాదు కాబట్టి, మన శిక్షలు ఆయన అనుభవిస్తున్నాడు తప్ప ఆయన మీదకి రావాల్సినవి కాదు కాబట్టి, ఆయన జయించాడు కాబట్టి, ఆయన తండ్రికి విధేయత, మరణమయ్యేంత వరకు తండ్రికి విధేయత చూపించాడు కాబట్టి, తండ్రి యొక్క ఉగ్రతను కూడా ఆయన పొందుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, అంతగా తండ్రిని ప్రేమించాడు కాబట్టి,
He loved his father to the point of being hated by the same father. Being hated by the same father. తండ్రి, ఎలా నా చేయి విడిచిపెట్టావు? నా తండ్రి, నా దేవా, ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అని ఆయన బిగ్గరగా కేక వేశాడు, వేదనతోటి. ఆ కేకలో అసలైనటువంటి వేదన ఉంది, అసలైన ఎడబాటు ఉంది. తండ్రి అసహించుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు తండ్రి తన కుమారుడు తన చెప్పినట్లుగా చేస్తున్నాడనే సంతోషము ఉన్నప్పటికీ ఆ కుమారుడిని చూస్తే ఆ కుమారుని మీద ఏం కనిపిస్తున్నాయి తెలుసా? ఆ కుమారుని మీద అంతా కూడా ఇదిగో నా పాపం కనిపిస్తూ ఉంది, నేను చేయబోయే పాపాలు కనిపిస్తూ ఉన్నాయి, నా బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇంకా పుట్టలేదు, కానీ నేను పుట్టి ఏ పాపం చేస్తాను, రక్షింపబడి కూడా ఏం పాపం చేస్తానో, మరణం దాకా అవన్నీ కూడా ఎవరిలో చూస్తున్నాడు తండ్రి? యేసు క్రీస్తులో చూస్తూ ఉన్నాడు. తన కుమారుడు, తన సొంత అద్వితీయ కుమారుడు చూస్తే తన కుమారుడు కనిపించట్లా, ఇదిగో నా పాపం కనిపిస్తాను. నేను ఏముందులే అందరితో కలిసిలే, ఏముందులే, ఈ మాత్రం జీవపడం ఉండదా, ఈ మాత్రం నేత్రాశ ఉండదా, ఈ మాత్రం శరీరాశ ఉండదా, అబ్బా అని ఏదైతే నేను చేస్తున్నానో అది కనిపించి యేసు ప్రభు మీద తండ్రి ఆయన నలగొట్టాడు. ఆ రోజు నాకు చాలా లైట్గా అనిపించవచ్చు, కానీ ఈ సేమ్ సిన్ను, నేను చేసినటువంటి పాపం, నేను చేయబోయే పాపము యేసు క్రీస్తు మీద ఆ రోజున కనిపించింది. కాబట్టి ఎలాంటి ఆలోచన మనకు వచ్చిన ప్రతిసారం మనం అనుకోవాలి, ప్రభా ఈరోజు నాలో కలుగుతున్న ఈ జీవపు డంబము నేను దీన్ని కలిగి ఉంటున్నాను అని అంటే, ఇది నా జీవితంలో ఉండి కూడా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను అని అంటే, నేను రక్షింపబడ్డానని చెప్పుకుంటున్నాను, ఈ రక్షణ నాకు ఎట్లా వచ్చింది? ఈరోజు నాలో కలుగుతున్న ఈ జీవపు డంబము, ఈ జీవపు డంబాన్ని, ఈ పలానా ఈ గ్రీడ్ని, ఈ పలానా ఈ శరీరాశని నువ్వు 2020 సంవత్సరాల క్రితం నీ అద్వితీయ కుమారుని యొక్క శరీరంలో చూశావు. చూసి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా నలగొట్టావు. కాబట్టి ఈరోజు నేను దేవుని బిడ్డనని చెప్పుకోగలుగుతున్నాను. అలాంటి ఆలోచనలో ఒక విశ్వాసి పడి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో సరి చేసుకుంటాడు. విశ్వాస అయితే, వేషధారైతే అయ్యేం ఉండవు. వేషధారైతే యేసు ప్రభు దెబ్బలు పొందాడు కాబట్టి నాకు స్వస్థత రాయబడి ఉంది కదా, యేసు ప్రభు గాడిద ఎక్కాడు కాబట్టి నేను BMW ఎక్కాలి, యేసు ప్రభు సిలువ ఎక్కాడు కాబట్టి నేను స్టేజ్ ఎక్కాలి, యేసు ప్రభు పేదరికంలో ఉన్నాడు కాబట్టి నేను రిచ్ కావాలి, నేను రిచ్ కావాలనే యేసు ప్రభు పేదరికం పొందుకున్నాడంట. ఇలాంటి చెత్త బోధలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు పేదరికం ఎందుకు పొందాడంట? మనం రిచ్ కావడానికి. ఆయన పేదరికం పొందాడు కాబట్టి మనం పేదరికంలో ఉండకూడదండి, మనం రిచ్గా ఉండాలి. వాక్యం మనకేం చెప్తుంది? క్రీస్తుతో మనము శ్రమ పొందిన యెడల ఆయనతో మన మహిమలోకి ప్రవేశిస్తాము, మనం వారసులు అవుతాము, క్రీస్తు తోడి వారసులం అవుతాం. ఉన్నాయా ఏదన్నా శ్రమానుభవం? ఓర్పు అవసరం అవుతుందా? అసలు ఎవరికన్నా ఓర్పు అనేది ఎవరికన్నా అవసరం అవుతుందా? ఓర్పు అనేది నాకు అవసరం అని ఎప్పుడైనా అనిపించిందా? దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం ఎదురు చూసేటువంటి ఈ క్రమంలో నాకు ఓర్పు అవసరం, ప్రభువా నాకు ఓర్పునివ్వు అని ఎప్పుడన్నా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందా? ఆ అవసరం రాలేదు అని అంటే నువ్వు క్రైస్తవుడి కాదు అని అర్థం. దేవునితో మనకు సంబంధం లేదని అర్థం. ఓర్పు, శ్రమ నాలో కలిగేటువంటి ఈ పాపాన్ని చూచే ఆ రోజు సిలువలో తన సొంత తండ్రి
ఆయన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఈ జీవపు డమ్మం నాలో ఉండకూడదు, కాబట్టి ఈ నేత్రాశ నాలో ఉండకూడదు. ఇది ఉండకూడదంటే నేనేం చేయాలి? ఇది ఉండకూడదంటే నేను యేసు ప్రభువుని వెంబడించాలి. ఇది ఉండకూడదంటే యేసు ప్రభు ఏం చేశాడో అలాగనే చేయాలి. ఇది ఉండకూడదు అని అంటే యేసు ప్రభు ఏం చేశాడు? బిగ్గరగా ఏడ్పుతోటి రోదనలతోటి ప్రార్థన చేశాడు, తండ్రితో సమయం గడిపాడు. నేను గడపాలి. ఇది ఉండకూడదంటే నేనేం చెయ్యాలి? తండ్రి ఏదైతే అసహించుకొని కుమారుణ్ణి, తన సొంత కుమారుని చంపాడో, దట్ సేమ్, అలాంటిది కాదు, అదే ఆ పాపమే ఇది, ఆ జీవపడమ్మమే. యేసుక్రీస్తుని వేదనకు గురి చేసిన జీవపడమ్మం, యేసుక్రీస్తుని వేదనకు గురి చేసిన నేత్రాశ, శరీరాశ. ఇది నాలో ఉండకూడదు అని అంటే నేను దేవునితో సమయం. ఇది నాలో ఉండకూడదు అంటే యేసు ప్రభు ఏం చేశాడు చూద్దాం. మార్కు సువార్త చూద్దాం. ఏం చేశాడు? దేవునికి దాసుడిగా మారాడు కదా. ఇది ఉండకూడదు అంటే యేసు ప్రభు ఎలా బ్రతికాడు? తీద్దాం మత్తయి సువార్త, తీద్దాం లూకా, తీద్దాం మార్కు. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా బ్రతికాడు ఆయన? దేవుని రాజ్య సువార్తను బోధించే పనిలో ఆయన ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుని రాజ్య సువార్తను బోధించే పనిలో ఉన్నాడు. వడ్రంగి పని చేసుకుంటా ఉందాం, వచ్చిన కస్టమర్లకి ట్రాక్ట్ ఇచ్చి పంపిద్దాం అనుకున్నాడా? వడ్రంగి పని మంచిగా చేద్దాం, మంచి మంచి టేబుల్స్ కడదాం, అందరికంటే స్కిల్ఫుల్గా కడదాం. బాబు ఎలా కట్టావు ఇంత స్కిల్ఫుల్గా ఈ టేబుల్ అని అంటే అప్పుడు ఒక ట్రాక్ట్ ఇచ్చి, నేను ఎవరో తెలుసా అండి, నేను దేవుని కుమారుడిని అండి, అందుకే ఇంత స్కిల్ఫుల్గా కట్టాను, కాబట్టి నన్ను నమ్ముకోండి అని చెప్దాం అనుకున్నాడా? తన తల్లిని, తండ్రిని, సహోదరుల్ని, తన ప్రాంతాన్ని విడిచి తాను ఉపేక్షించుకొని దేవుని రాజ్య సువార్త ప్రకటన కోసం తన జీవితాన్ని సమర్పణ చేశాడు. అంటే దాని అర్థం ఊరికే ప్రసంగం చేసుకుంటూ వెళ్ళాడని కూడా కాదు. మళ్ళా రాజ్య సువార్త కోసం పనిచేయడానికి బయటికి వెళ్ళాడు. ఆ బయటికి వెళ్ళిన క్రమంలో ఆయన చేతికి దొరికినటువంటి పనిని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. బోధించడం, నేర్పించడం మెయిన్ వర్క్. ఈ మార్గ మధ్యంలో తాను సస్టైన్ చేసుకోవడానికి, తాను పోషించుకోవడానికి, తన దగ్గర ఉన్నవారిని పోషించడానికి ఆయన ఎవరినన్నా ఆశ్రయించడమో, లేకపోతే ఆయన కొంతమంది సహాయకులు ఆయనకి పరిచయం అవుతూ ఉంటారు, వారి గృహానికి వెళ్తూ ఉంటాడు, వాళ్ళ గృహంలో భోజనం చేస్తుంటాడు. కొంతమంది పాపులు, సుంకర్లు కూడా ఇన్వైట్ చేస్తారు, వెళ్తాడు, భోజనం చేస్తాడు. ఒక్కొక్కసారి ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎక్కడ చెట్లు ఉంటాయి, ఎక్కడ కాయలు ఉంటాయి అని చూసుకొని ఆ ప్రాంతం గుండా వెళ్తారు, అక్కడ ఉన్నటువంటివి తీసుకొని తింటారు. కొంతమంది ఆయన ప్రసంగించినప్పుడు తన శిష్యులకి కానుకలు లాగిస్తారు. ఆయన బోధకుడు, రబ్బీ కదా, రబ్బీలకి కానుకలు ఇస్తారు. సో తన శిష్యులకు కానుకలు ఇస్తే ఆ కానుకలన్నీ యూదా మూట కట్టి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. యూదా కాకపోతే ఇంకొకళ్ళు మేము మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉంటారు, ముందుకెళ్తూ ఉంటారు. సో రాజ్య సువార్త ప్రకటించే క్రమంలో ఆయన చేయవలసిన ప్రయాస, ఇవన్నీ కూడా పౌలు జీవితం ఏం చూసుకున్నాం అనుకో. పౌలు ఆయన రాజ్య సువార్తని ప్రకటించడానికి జీవితాన్ని సమర్పణ చేశాడు, ముందుకెళ్తూ ఉన్నాడు. ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు, అక్కడ తనను సస్టైన్ చేయడానికి, తను పోషించడానికి కానుకలు రావట్లేదు. అక్కడ ఉన్నాయి కూడా పేద సంఘాలే, వాళ్ళకి భారం కాకూడదని ఆయన అనుకొని ఆ ప్రాంతంలో ఏ పని దొరికితే ఆ పని చేసేసాడు. కొన్ని చోట్ల చర్మకారుడిగా, డేరాలు కుట్టేవాడిగా కూడా ఆయన పనిచేశాడు. డేరాలు కుట్టడం అని అంటే అది కొంచెం తక్కువ స్థాయి వర్కే. అది పౌలు
యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇంకా చాలా తక్కువ పని అది. ఇంకా చాలా తక్కువ పని. స్వహస్తాలతో కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తిన్నాడు, ఎవరి మీద భారంగా ఉండకుండా ఉండడానికి. కానీ ఆయన ముందుకెళ్తా ఉన్నాడు కదా, జీవితాన్ని ఆ విధంగా సమర్పణ చేసుకున్నాడు. దాన్ని ఏమంటారనంటే క్రీస్తుని వెంబడించడం అంటారు. ఏమంటారు? క్రీస్తుని వెంబడించడం. దాన్ని ఏమంటారంటే డిసైపుల్షిప్ అంటారు. ఏమంటారు? డిసైపుల్షిప్ అంటారు. క్రీస్తుని పోలి వెంబడించడం. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో, అనేకమైన సంఘాల్లో బోధించేటువంటి, నేర్పించేటువంటి డిసైపుల్షిప్లో శ్రమ అనే కాన్సెప్టు ఉండదు. ఏంటి డిసైపుల్షిప్? ఏంటయ్యా? మంచిగా ఉద్యోగం చేయడం, భార్య పిల్లల్ని పోషించుకోవడం. డిసైపుల్షిప్ అంటే ఏంటి? సంఘానికి వచ్చి సంఘానికి టైత్ ఇవ్వడం, కానుకలు ఇవ్వడం. డిసైపుల్షిప్ అంటే ఏంటి? స్థానిక సంఘంలో ఏదన్నా ప్రసంగం చేయమంటే చేయడం. అంతే డిసైపుల్షిప్. ఇందులో శ్రమ ఎక్కడుంది? అదేంటి బ్రదర్, శ్రమ పడితేనేనా, శ్రమలు ఉంటేనేనా పరలోక రాజ్యం? శ్రమతో మనమే ఎర్న్ చేసుకోం కదా అంటే అవును, కరెక్ట్, ఎర్న్ చేసుకోం. దెన్ వాట్ అబౌట్ 17th verse? వాట్ అబౌట్ 17th verse? దేవునితో కూడా తోడి వారసులం అవ్వాలంటే ఒకటికి అనివారణీయంగా జరగబడాలి, ఇన్ఎవిటబుల్గా ఒకటి జరగబడాలి. ఏంటి అదంటే ఆయనతో కూడా మహిమలో ప్రవేశించాలి అని అంటే ఆయనతో కూడా శ్రమానుభవంలో ఖచ్చితంగా ఉంటాం. అవుతుందా? కొంతమంది తెలివిగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఖచ్చితంగా శ్రమానుభవం ఉండాలి, లేకపోతే ఎట్లాగా? నువ్వేం శ్రమ పడ్డావు అంటే అబ్బో ఎన్ని శ్రమలని చెప్పను, ఒకటా రెండా, ఎన్నో శ్రమలు. చిన్నప్పటి నుంచి శ్రమలు, ఆ శ్రమ ఈ శ్రమ అది ఇది. ఎట్లాంటి శ్రమలు అంటే మనం సండే మాట్లాడుకున్నాం కదా, ఇశ్రాయేల్ ప్రజలకి దానిమ్మకాయలు, ద్రాక్షాలు, ధాన్యాలు లేవని చెప్పి శ్రమ పడ్డారే, అలాంటి శ్రమలు అన్నమాట. అబ్బో చాలా శ్రమ పడిపోతున్నాం అండి బాబు. దేవుని రాజ్యం నిమిత్తం పడిన ఏం ఉండవు. నువ్వు శ్రమ పడ్డాను కదా, ఇంక చాలు, ఇప్పుడు దాకా శ్రమ పడ్డాను కదా, ఇంక చాలే పరలోక రాజ్యం నేను పొందుకోవడానికి అన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు చూస్తున్నావు, ఇంత శ్రమ పడ్డాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఎంజాయ్మెంటే ఉండాలి, నేను ఒప్పుకోను. లేకపోతే బాగా శ్రమ పడిపోయాను ఇప్పుడు దాకా, కాబట్టి ఇప్పుడు నుంచి ఏమి ఉండాలి? ఎంజాయ్మెంట్ ఉండాలి. ఇప్పుడు నుంచి కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి. శ్రమ లేవు, లేకుండా ఎట్లాగుంటే బోల్డెన్ శ్రమలు ఉన్నాయి. చిన్నప్పుడు అంతా శ్రమలే, కాబట్టి ఇప్పుడు నుంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. కొన్నాళ్ళు శ్రమ ఉంటుంది, కొన్నాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు దాకా పడిన శ్రమ చాలు. దేనికి? దేవునితో కలిసి క్రీస్తుతో కూడా మహిమలోకి పొందుకోవడానికి ఈ శ్రమ చాలు. అంటే దట్ మీన్స్ యు ఆర్ సీయింగ్ అండ్ యు ఆర్ మెజరింగ్. That is not hope. Then you see and measure, that is not hope. There is no hope in you. నీలో నిరీక్షణ లేదు. నిరీక్షణ అనే కాన్సెప్టే నీలో లేదని అర్థం. అలా కాదు, క్రీస్తుతో కూడా నేను శ్రమానుభవం గుండా, క్రీస్తు ఎన్నాళ్ళు శ్రమ పడ్డాడు? సిలువలో శ్రమ పడ్డాడు. అంటే అప్పుడు దాకా లగ్జూరియస్గా ఉన్నాడా? పుట్టిందే పశువుల పాకలో, పుట్టిన దగ్గర నుంచి పేదరికమే. 30 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళ దాకా పేదరికంలోనే ఉన్నాడు. 30 ఏళ్ళు వచ్చినాయి, పేదరికంలో ఉన్నాడు. ఇప్పటి నుంచి బాగా అరిపిస్తాడంటే అప్పటి నుంచి కోటీశ్వరుడు అయిపోయాడా? కోటీశ్వరుడు కాకపోక ఇంకా నొటోరియస్ అయిపోయాడు. కొంతవరకు ఘనత వచ్చింది, పర్వాలేదు, కానీ ఆ ఘనత కొన్నాళ్లే ఉంది.
వెరీ సూన్ అదొక హేట్రెడ్గా మారింది. ఆ హేట్రెడ్ ఎంత హేట్రెడ్గా అయిపోయింది అని అంటే ఆయన సిలువలో వేసి చంపాలన్నంత హేట్రెడ్గా అది మారిపోయింది. అలా అదే పని చేశారు, ఆ విధంగా ఆయన మరణించాడు. సో ఆయన మరణం వరకు ఆయన దేవుని యొక్క తండ్రి యొక్క పనిలో ఉండడానికే ప్రయత్నం చేశాడు. తండ్రి యొక్క పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఏమొచ్చినాయి? ఓర్పు. శ్రమ అనే పెద్ద పదం, చాలా పెద్ద పదం ఉపయోగించడానికి నేను కూడా అర్హుడిని కాదు, కానీ ఈ పదం అయితే ఉపయోగించగలను నేను. ఏ పదం? ఓర్చుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఓర్చుకునే పరిస్థితులు, ఓర్చుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి అని అంటే, ఒకవేళ ఉన్నప్పటికీ ఆ ఓర్చుకునే పరిస్థితుల నుంచి నేను బయటపడాలి. ఎన్నాళ్ళని ఓర్చుకుంటాం? ఇలాంటి ఓర్చుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఓర్చుకోవడం అని అంటే నీకు ఏవి లాభములుగా ఉంటాయో అవి నష్టంగా మారడం. అర్థమవుతుందా? నీకు ఫిజికల్గా లేకపోతే లోకానుసారంగా ఏవి లాభాలుగా ఉంటాయో అవి నష్టాలు అవుతూ ఉంటాయి, నష్టపోతూ ఉంటాం. అది ఓర్చుకోవడం అండి, ఆ విషయంలో ఓర్చుకోవడం. అంతేగాని నేను సహవాసానికి వెళ్ళలేకపోతున్నాను, నాకు నా జాబ్ పర్మిట్ చేయట్లేదు, నా స్టడీస్ పర్మిట్ చేయట్లేదు, కానీ చాలా బాధగా ఉంది, ఓర్చుకుంటున్నాను అని అంటే అవన్నీ చెవులో పూలు పెట్టుకోవడానికి ఎవడలేడు. ఆ ఓర్చుకోవడం కాదు. క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుతో కలిసి శ్రమ అనుభవించడం, దాని గురించి మాట్లాడు. క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తుతో కలిసి శ్రమ అనుభవించడం. క్రీస్తుకి డిసైపుల్గా నువ్వు ఉంటూ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు శ్రమ అనుభవించడం, ఆ శ్రమలో ఆయన యొక్క ప్రజెన్స్ని, ఆయన యొక్క మాదిరిని మనం గ్రహిస్తూ ముందుకెళ్ళడం. ఆ ఓర్పు గురించి మాట్లాడుతున్నాం. ఆ విధమైనటువంటి ఓర్పు, ఆ విధంగా ఏదన్నా విషయంలో ఓర్చుకుంటున్నామా? ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ ఓర్చుకుంటుంటే ఈ నా వల్ల కాదు ఇంకా ఓర్చుకోవడం, దీంట్లోంచి ఎట్లాగైనా బయటపడదామని అనుకుంటున్నావా? బయటపడదామని అనుకుంటున్నా అసలు ఓర్చుకునేడానికి అసలు ఏమీ లేకపోయినా యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యు ఆర్ నాట్ గోయింగ్ టు షేర్ ద గ్లోరీ విత్ జీసస్ క్రైస్ట్. మనిషిలో ప్రవేశించిన పాపము భూమిని కూడా నాశనం చేస్తుంది. మనిషిలో ప్రవేశించిన పాపమే ఏం చేస్తుంది? అది భూమిని కూడా, మనిషిలో ప్రవేశించిన గ్రీడ్ నేచర్ని కూడా పాడు చేస్తుంది. మనిషిలో ప్రవేశించిన ధనాశ, మనిషిలో ప్రవేశించినటువంటి దురాశ, నేత్రాశ, శరీరాశ, ఇవే నేచర్ని పాడు చేస్తున్నాయి. నేచర్ పాడైపోతూ ఉంది. కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త మ్యూటేషన్స్. ఈ కరోనా వైరస్ని ఎప్పుడో దేవుడు సృష్టించే ఉంటాడు, కానీ అది ఆ విధంగా మారడం, ఆ విధంగా మల్టిప్లై అవ్వడం, మన దాకా అది రావడం, ఎక్కడో దానికి నియమించిన ప్లేస్ దేవుడు నియమించి ఉంచాడు. ఎదురికి మన దాకా ఎందుకు రావాలి? ఇంత మల్టిప్లై ఎందుకు కావాలి? దురాశని బట్టే, మనుషుల యొక్క దురాశని బట్టి, జీవపు డంబాన్ని బట్టి, మనుషుల యొక్క నేత్రాశ, శరీరాశని బట్టి, మనుషులు లోకాన్ని ప్రేమించేదాన్ని బట్టి, లోకంలో ఉన్నటువంటి భోగాల్ని ప్రేమించేదాన్ని బట్టి. నేచర్ వేరు, లోకం వేరు. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లోకము అంటే లోకంలో ఉన్న పద్ధతులు, లోకంలో ఉన్న పోకడలు, లోకంలో ఉన్న ట్రెండ్ అది లోకము. సృష్టి, భూమి అంటే వేరు. భూమి అంటే నేచర్, సృష్టి అంటే క్రియేషన్. అది దేవుడు చేసిన సృష్టి కదా. నేచర్ అన్నా, భూమి అన్నా, క్రియేషన్ అన్న. లోకము అంటే దేవుడు తయారు చేసింది కాదు, అది మనిషి తయారు చేసుకున్నది. పాపం వల్ల ఉద్భవించింది లోకము అనే కాన్సెప్ట్. లోకంలో ఉన్న ట్రెండ్స్, లోకంలో ఉన్నటువంటి భోగాలు, ఇదిగో ఇవి భోగాలు, ఇవి సుఖాలు, ఇదే విలువ, ఇది లేకపోతే విలువ లేదు.
ఇదే అంతస్తు, ఇది లేకపోతే అంతస్తు లేదు, ఆస్తి లేదు. ఇదే సంతోషం, ఇది లేకపోతే సంతోషం లేదు. అసలు లైఫ్ అంటే ఇది లేకపోతే లైఫ్ లేదు. ఇలాంటి కొన్ని ఉంటాయి చూసావా. ఇది ఉంటే మెప్పు, ఇది లేకపోతే మెప్పు లేదు. లోకంలో మెప్పు కోసం, స్థానం కోసం లోకం తయారు చేసి పెట్టినటువంటి కొన్ని ట్రెండ్ని బట్టి కొట్టుకొని పోవడం, దాన్ని ఏమంటారు? లోకం అంటారు. ఓకే, సో లోకం వేరు, ఇక్కడ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. సో సృష్టిలోకి పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, లోకానుసారమైనటువంటి బ్రతుకు ఎప్పుడైతే మానవుడు అవలంబిస్తూ ఉన్నాడో, నేచర్ చెడిపోయింది. నేచర్ అనేది ఏమైపోయింది? చెడిపోయింది. పొల్యూషన్ వచ్చేసింది, నేచర్ చెడిపోవడం, గ్లోబల్ వార్మింగ్ రావడం, లేకపోతే క్యాన్సర్లు రావడం, జబ్బులు రావడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ మ్యాన్. అంటే ఎవరు చేసిన పాపాన్ని బట్టి వాడికి కోవిడ్ వస్తుందని కాదు దానికి అర్థం. ప్రపంచంలో మానవాళిలోకి ప్రవేశించిన పాపాన్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తున్నా. ఇవన్నీ వచ్చినప్పుడు ఏ పాపం చేయనివాడు, అంటే అందరు పాపులే, బట్ ప్రత్యేకంగా కోవిడ్ కోసం ఏదైనా ప్రత్యేకమైన పాపాలు అలాంటివి ఏమి ఉండవు. సో పాపం చేసిన వాడికే వస్తాయి రోగాలు అనేది తప్పు బోధ. ఓకే, సో అలా తీసుకోకూడదు. సో కామన్గా అందరికీ, దేవుని బిడ్డలకి, దేవునిలో ఉన్నవారికి, దేవుని సేవకులకి, అందరికి కూడా కామన్గా రోగాలు అనేవి, జబ్బులు అనేవి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. అయితే ఆ సిన్నుని దేవుడు వాడుకుంటాడు, ఆ సిన్ను వల్ల వచ్చిన రోగాల్ని కూడా దేవుడు వాడేసుకుంటాడు, ఆయనకి దగ్గర చేసుకోవడానికి, ఆయన సొంత ప్రజలుగా మార్చుకోవడానికి, ఆయనతో సంబంధాన్ని బలపరచడానికి. ఆయన సిన్నుని వాడేసుకుంటాడు, సిన్ను వల్ల వచ్చిన రోగాల్ని కూడా వాడేసుకుంటాడు. దిస్ ఈజ్ గుడ్ న్యూస్ కదా. ఆ తర్వాత ప్యాసేజ్లో మనం నెక్స్ట్ వీక్ మనం చూస్తాం గాడ్స్ సావరెంటీ ఓవర్ సిన్, గాడ్స్ సావరెంటీ ఓవర్ అడ్వర్స్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, కాబట్టి ఈ రోగాలన్నీ నేచర్లోకి వచ్చేసి నేచర్ కరప్ట్ అయిపోతూ ఉంటుంది, అన్నీ డికే అయిపోతూ ఉన్నాయి. ఈ భూమి కూడా ఒక రోజున నాశనానికి వెళ్తూ ఉంది కదా. అంతరిక్షము దేన్ని విడిచిపెట్టట్లా మనోళ్ళు. వీళ్ళు విడిచిపెట్టిన వీళ్ళలో ప్రవేశించిన సిన్ను వల్ల మాత్రం ఖచ్చితంగా సన్ను డికే అయిపోవాల్సిందే కదా. మన ఫిజిక్స్లో అట్లా చదువుకుంటాం, సన్ను ఒకరోజు అది ముసిలిదైపోయి పాడైపోవాలి. అది పాడైపోద్దా, మన లైఫ్ టైంలో అవదా, ఈలోపు దేవుడు రాడా అనేది పక్కన పెట్టేస్తే, ఫ్యాక్ట్ అయితే ఏంటి? నాశనానికి చిన్నగా అది ఏమైపోతుంది? ఏజింగ్ అనేది జరుగుతుంది. ఏజింగ్ జరుగుతుంది అంటే ఈరోజు ఉన్న సన్నుకి రేపు ఉండబోయే సన్నుకి తేడా మనం గమనిస్తే కొంతవరకు నాశనం అయిపోయిందని అర్థం, అంతే కదా. ఈరోజు మన స్కిన్ ఉంది, రేపొద్దున మన స్కిన్ చూసుకుంటే ఈరోజు నిన్నున్న స్కిన్లో ఉండే సెల్స్ నిన్నున్న సెల్స్కి ఈరోజు కొన్ని చచ్చిపోయి ఉంటాయి. సో మన ఏజింగ్ అవుతుంది, మనం కూడా నాశనంలోకి వెళ్తున్నాం. నిన్నటికంటే ఈరోజు కొంచెం నాశనం అయ్యాం, ఈరోజు కంటే రేపు ఇంకొంచెం డిస్ట్రాయ్ అవుతాం, రేపటికంటే ఎల్లుండి ఇంకొంచెం డిస్ట్రాయ్ అవుతాం. అలా డిస్ట్రాయ్ ఒకనాడు మరణిస్తాం. సో ఆత్మ ఈ శరీరంలో ఉండలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో శరీరం డికే అయిపోయిన తర్వాత, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆత్మ శరీరంలో ఉండలేదు, అది శవమైపోద్ది, అది కంప్లీట్గా మట్టికి పాలైపోద్ది. అట్లానే ఈ భూమి, సన్ను, ప్లానెట్స్, సృష్టి అంతా ఈరోజు కంటే రేపు ఇంకొంచెం నాశనం అవుతాయి, రేపటికంటే ఎల్లుండి ఇంకొంచెం నాశనం అయిపోతా ఉన్నాయి. ఎందుకు ఆ నాశనం వాటిలో స్టార్ట్ అయ్యింది అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ మ్యాన్ కైండ్. దేవుని మానవుల్లో కలిగినటువంటి పాపమే దానికి కారణం కదా. కాబట్టంట ఆ నేచరు ఏం చేస్తుందంట? ఇట్ ఈస్ లాంగింగ్ కదా. నేచర్, ద హోల్ క్రియేషన్ హ్యాస్ బీన్ గ్రోనింగ్ టుగెదర్ ఇన్ ద పెయిన్స్ ఆఫ్ చైల్డ్ బర్త్ అంటిల్ నౌ కదా. ప్రసవ వేదనతోటి
వేదన కలుగుతూ ఉంది. దేనికి? ఈ యొక్క నేచర్కి వేదన కలుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో, ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవుని సంఘంగా వాళ్ళు ఉండడం ఈ నేచర్ చూస్తూ ఉందో, ఆ దేవుని బిడ్డల్ని చూసినప్పుడు, క్రీస్తు పునరుద్ధారుడై మళ్ళా తిరిగి లేవడం చూసినప్పుడు నేచర్కి ఒక రకమైన ఆశ కలుగుతుంది. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు, అందరికంటే ముందుగా ఎవరు లేచారు? క్రీస్తు దేవుని కుమారుడు లేచాడు, మరణించి మళ్ళా తిరిగి లేచాడు. మట్టికి పాలవ్వకుండా, నాశనాన్ని చూడకుండా ఆయన తిరిగి లేచాడు. కాబట్టి దేవుని బిడ్డలు కూడా అందరూ కూడా వారు ఈ శరీరంలో ఉన్న నియమాన్ని బట్టి మంటికి పాలైనా మరలా తిరిగి వాళ్ళు ఏమవుతారు? లేస్తారు. వారికి రిడెంప్షన్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్లో నుంచి రిడెంప్షన్ అప్పుడే రాకపోవచ్చు, ఈ ప్రాసెస్ కొనసాగిద్ది. కానీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే మళ్ళీ రిడెంప్షన్ వాళ్ళకి వస్తుంది. అది దేవుని రాకడ వచ్చేసింది అనుకో, ఈ ముందే ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే రిడెంప్షన్. ఆ రోజు కోసం అంట నేచరు ఎదురు చూస్తాం. ఇక ఆ రోజు ఏముండదు భూమి మీద, పాపము ఉండదు. ఏ పాపం వల్ల అయితే నేను నాశనానికి వెళ్తున్నాను, ఆ పాపం ఉండదు. క్రియేషన్లో పాపం అనేది లేకుండా మాయమైపోయినప్పుడు క్రియేషన్ కూడా నూతనంగా కనిపిస్తుంది. క్రియేషన్ అంతా కూడా నూతనమైన సృష్టి అయిపోతుంది, నూతనత్వాన్ని పొందుకుంటుంది. సృష్టి నూతనత్వాన్ని పొందుకుంటుంది. చెట్లు, చేమలు, ఈ కొండ, ఈ భూమి, ప్లానెట్స్ ఇవన్నీ కూడా కొత్తగా మారుతాయి. దాని నూతన భూమి, నూతన ఆకాశం, కొత్త భూమి, కొత్త ఆకాశం కదా. దాన్ని ఎక్కువ వర్ణించలేము, దాన్ని రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు పోయిట్స్. సిఎస్ లూయిస్ ఒక విధంగా వర్ణిస్తాడు, హీ ట్రైస్ హిస్ బెస్ట్ అన్నమాట. అది అద్భుతంగా ఉంటుంది. క్రానికల్స్ ఆఫ్ నార్నియా లాస్ట్ బ్యాటిల్లో కానీ దాన్ని వర్ణించలేము. ఆ వర్ణించలేని గొప్ప మార్పు కోసం అంట క్రియేషను ఏం చేస్తుంది? అది ప్రసవ వేదన పడతా ఉంది. ప్రసవ వేదన, జీవము లేని, ఆలోచన లేనటువంటి క్రియేషన్ ప్రసవ వేదన పడతా ఉంటే, ఆలోచన కలిగినటువంటి దేవుని బిడ్డ నీకు, దానికి కాదు వాగ్దానం. ఎవరికి? నీకు. ఎవరికైతే వాగ్దానం చేయబడిందో నిత్య జీవము, మార్పు, పరలోకము, నూతనపరచబడ్డము, గ్లోరీ, మహిమ, ఎవరికైతే వాగ్దానం చేయబడిందో నీకు ప్లస్ అదనంగా నీకేమున్నాయి? ఆలోచన శక్తి ఉంది, ఎమోషన్ ఉంది, విల్ పవర్ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఏంటా నీ బతుకు? నువ్వు సమానమే, నీ ఒక రాయి సమానమే అని తిడతాం కదా కొంతమందిని గాడిద అని తిడతాం, కొంతమందిని దున్నపోతు మీద వర్షం పడినట్టే అని తిడతాం కదా. అంటే గాడిదకి బ్రెయిన్ ఉండదు, అది ఏం చేస్తుంది దానికే తెలియదు. ఒక దున్నపోతుంటే ఆ దున్నపోతు మీద వర్షం పడుతుందా లేకపోతే ఏం పడుతుందో దాన్ని పట్టించుకోదు. ఒక రాయి ఉంటే ఇంకా రాయికి అసలు ఆ స్పందనే ఉండదు. బండలాగా ఉన్నాం, రాయిలాగా ఉన్నాం అని చెప్పేద్దాం కదా బాబు. ఆ రాయి, ఆ బండలు, ఆ జంతువులు ప్రసవ వేదనలో ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాటికంటే దౌర్భాగ్యుడి, నువ్వు వాటికంటే నీచుడివి అయ్యి ఉండాలా, లేకపోతే నువ్వు అసలు దేవునికి సంబంధం లేనివాడివి అయి ఉండాలి, లేకపోతే నాశనానికి నిల్వ చేయబడిన వాడివి అయి ఉండాలి కదా. అర్థమవుతుందా? భూమి, ఆకాశము అగ్ని కొరకు నిల్వ చేయబడ్డాయి, అవి నాశనం అయిపోతున్నాయి. కానీ నాశనం అయిపోయినప్పటికీ ఆ ప్రాసెస్ న్యాచురల్గా జరగాలి, తప్పదు. పాపం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము
నాశనం అయిపోతామని కొండలు అనుకుంటా ఉన్నాయి. రాళ్ళు నాశనం అయిపోవాల్సింది, తప్పదు మాకు. కానీ దేవుని బిడ్డలు మళ్ళా తిరిగి లేస్తారు కదా. మళ్ళా తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఉండడానికి ఏదో ఒక స్థలం ఉండాలిగా. సమాధిలోంచి లేచినప్పుడు వాళ్ళు నిలబడడానికి ఏదో ఒక స్థలం ఉండాలి కదా. అప్పుడు నూతన భూమి, నూతన ఆకాశంగా మేము మారుతాం. అగ్నిచేత నాశనం చేయబడినప్పటికీ నూతన భూమి, నూతన ఆకాశంగా మరలా మేము వస్తాం. కొంతమంది దాన్ని 1000 ఏళ్ళ పరిపాలన అంటారు, మిలీనియల్ కింగ్డమ్. అర్థమవుతుందా? సో మరలా మాకు కూడా వీళ్ళతో పాటు వాళ్ళ కోసం వాళ్ళు ఉండాలి కదా ఏదో దాని మీద. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు పాపం లేకుండా ఉంటారు. పాపం అనేది ఇంకా వాళ్ళలో ఉండదు. మహిమా శరీరాలతో ఉంటారు. మహిమా శరీరాలతోటి వాళ్ళు విషవాయువులు ఏవి కూడా వదలరు. కార్బన్ డైఆక్సైడ్ వదలరు. తర్వాత కార్బన్ మోనాక్సైడు ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టి రకరకాల ఇవన్నీ స్టైరిన్ గ్యాస్లు ఇవి ఏవి వదలరు. ఎందుకు? వాళ్ళకి ఎలాంటి శరీరాలు ఉంటాయి? మహిమా శరీరాలు ఉంటాయి. వాళ్ళకి సోపులు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి సోప్ ఫ్యాక్టరీలు ఉండవు. వాళ్ళకి రకరకాల చెత్త చెదారం ఆహారం తయారు చేసుకొని తినాల్సిన అవసరం ఉండదు. ప్లాస్టిక్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కాబట్టి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ఉండవు. కాబట్టి మాకు పొల్యూషనే తగలదు. మాకు ఒక్క పొగ కూడా తగలదు. దుమ్ము ఉండదు, ధూళి ఉండదు. క్లీన్గా ఉంటాం అని నేచరు, క్రియేషను సంతోషపడి డ్రీమ్ చేస్తూ ఉండేది, కళ్ళగంటా ఉందండి. అర్థమవుతుందా చెప్పింది? కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ప్రసవ వేదన అన్నప్పుడు కేవలము ప్రసవ వేదన ఒక్కటే కాదు, రాబోతున్న మహిమ గురించి ఉన్నటువంటి సంతోషం. దానితో పోల్చుకుంటే ఇది ఎలాగుంది? ప్రసవ వేదనలాగా భూమికి. అదే పడతా ఉన్నప్పుడు ఆ జీవము లేని సృష్టే ఆ విధమైన ప్రసవ వేదన కలిగి ఉన్నప్పుడు నువ్వు ఓర్పుతో నిరీక్షించగలుగుతున్నావా? ఏదన్నా నీకు అర్థమవుతుందా? నీకు అసలు అర్థమవుతుందా? ఒకవేళ దేవుని బిడ్డ కాకపోతే, దేవుని బిడ్డలు ఇంత శ్రేష్టమైన ఫ్యూచర్ వాళ్ళకు ఉందని గ్రహించి దేవుని బిడ్డగా మారాలి. అర్థమవుతుందా స్వీటీ? ఇంత శ్రేష్టమైన ఫ్యూచర్ ఉంది ఈ లోకంలో. ఏం ఫ్యూచర్ ఉంది ఒక్కసారి ఆలోచించండి. క్యాన్సర్ లేని ఫ్యూచర్ ఉందా ఈ లోకంలో? ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లేని ఫ్యూచర్ ఉందా అసలు ఈ లోకంలో? సమాధానకరమైన బ్రతుకు, అసలు జబ్బు లేని బ్రతుకు ఉందా అసలు ఈ లోకంలో? ఉందా? ఇంట్లో వాళ్ళకి ఏదన్నా మరణకరమైన జబ్బు వస్తే మనం భయపడి దుఃఖపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, అలాంటి జబ్బులు లేకుండా ఉండగలుగుతామా? సరే, డబ్బును ఉపయోగించో లేకపోతే ఇంకోటి ఉపయోగించో వైద్యాన్ని ఉపయోగించో మనం ఆ జబ్బుల నుంచి బయటపడతాము. ఆ తర్వాత ఇంకా జబ్బులు రావా? వస్తే రావా స్వీటీ? మరి వద్దా? ఫ్యూచర్ వద్దా? దేవునిలో ఉన్నటువంటి నిత్యజీవం వద్దా? దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి మహిమ వద్దా? ఏ రోగము, ఏ రొస్టు, ఏ ఆకలి దప్పులు, చెమట, డిస్ట్రక్షన్, కుళ్ళు లేనటువంటి నిత్యజీవం వద్దా? యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పణ చేస్తే ఆ నిత్యజీవానికి మనం వారసులం అవుతాం. ఆ నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణలో మనం రోజు రోజుకి బలపడుతూ ఉంటాం. మనల్ని చూచి రాళ్ళు కూడా ఆశగా చూస్తాయి. మనల్ని చూచి సృష్టి కూడా ఆశతోటి, వేదనతోటి, ఎప్పుడు వీడు తిరిగి లేస్తాడు, ఎప్పుడు వీడు దేవుని మహిమను పొందుకుంటాడు, ఎప్పుడు వీడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు చచ్చిపోతాడని కాదు, ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాడని.
ప్రభు వస్తే, బతుకున్నప్పుడే ప్రభు వస్తే వెళ్ళిపోతాం కదా చావకుండానే. అదవుతుందా చెప్పింది? ఇప్పుడు 18వ వచనం చదువుకొని మనం ముగిద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఈ వాక్యం ఎప్పుడు చదివిస్తారో తెలుసా పాస్టర్లు? రోగం వచ్చిందా, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావా, రామ్మ ఉపవాస ప్రార్థనకి అని పిలిచి ఉపవాస ప్రార్థనలో సాపేసి కూర్చోబెట్టి ఈ మాట చదివిస్తారు. నువ్వు చేసుకున్నటువంటి అప్పుల వల్ల, నువ్వు చేసుకున్నటువంటి తెక్కల పని వల్ల నీ భర్త వదిలేస్తే చాపేసుకొని కూర్చొని ఇప్పుడున్న శ్రమల కంటే రాబోయేది ఎనదగినది కాదు అని అనుకోవడానికి కాదు ఇది. నువ్వు యేసుక్రీస్తు కోసం బ్రతుకుతా ఉన్నప్పుడు, ఆయన నిమిత్తం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు, ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తుతో శ్రమ అనుభవించిన ఎడల ఆయనతో మహిమ పొందుకుంటాం. క్రీస్తుతో తోడి వారసులం. అది అలా చేసి అలా ఉంటూ వచ్చిన శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. ఈ శ్రమలు రాబోయేటువంటి గొప్ప మహిమతో పోల్చుకుంటే ఈ శ్రమలు ఎలాంటివంటివి? ఎనతగినవి. ప్రభుతో ఉండడం కోసం, ప్రభు కోసం బ్రతకడం కోసం, ప్రభుత్వ సమయం గడపడం కోసం, ప్రభుకి మన జీవితాన్ని ఇవ్వడం కోసం మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల మనం పేదరికం అనుభవించిన, అవమానం అనుభవించిన, అనేక మంది చేత దూషింపబడిన ఆ శ్రమలు రాబోయేటువంటి మహిమకు ఎన్న తగినది కాదు అని మనకే అర్థమవుద్ది. లేకపోతే పౌలు లాంటి వాళ్ళు చెప్పగానే అర్థమైపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కోసారి మర్చిపోతామేమో, మరీ శ్రమ ఎక్కువై స్ట్రెస్ ఫీల్ అయ్యి మన మైండ్ ఒక్కోసారి బ్లాంక్ అవుతుంది. కానీ ఎవరన్నా తట్టి, నువ్వు ఎవరి నిమిత్తం శ్రమ పడుతున్నావు? ప్రభు నిమిత్తం కదా. నువ్వు ఎవరి నిమిత్తం నిర్ణయం తీసుకున్నావు? ప్రభు నిమిత్తం కదా. మరి ఎవడు దూషిస్తే ఏంటి, ఎవడు నిందిస్తే ఏంటి, ఎవడే మాట అంటే ఏంటి, పేదరికం అయితే ఏంటి, రేపొద్దు నీకు డబ్బులు ఉంటాయో లేదో భయం వస్తే ఏంటి, భయపడబాక. క్రీస్తుతో కూడా నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు అని మర్చిపోవద్దు. ఇదే మార్గంలో క్రీస్తు నీకు ముందుగా ఉన్నాడు, నువ్వు ఆయన వెంబడిస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా నీకు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, మాటలు, అవమానాలు వస్తున్నాయి. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా శ్రమ అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా ఏమవుతావు? మహిమ పొందుకుంటావు. ఈ శ్రమలే నీకు రాబోయే మహిమకి రుజువులు. యు ఆర్ నాట్ ఎర్నింగ్ యువర్ గ్లోరీ విత్ యువర్ ట్రయల్స్, బట్ దీస్ ట్రయల్స్ ఆర్ ఏ సిగ్నల్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ ఏ గ్రేటర్ గ్లోరీ. ఆ గ్లోరీ ముందు ఈ శ్రమలు ఎనదగినవి కానే కావు. ప్రార్థన చేసుకునే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి నేను చదవమని చెప్పాను మిమ్మల్ని కొంతమంది. అదొకసారి తీసి చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుంచి చదివారా? అసలు అందరూ ధ్యానించారా? చదవండి ఒకసారి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినమును జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలిగింపబడిన తర్వాత, అంటే రక్షింపబడిన తర్వాత, లేకపోతే యేసుక్రీస్తు కోసం నేను బ్రతకాలి, ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వస్వం, ఆయన కోసం బ్రతకపోతే ఇంకేంటి, విలువే లేదు నాకు, ఆయన కోసం బ్రతకపోతే వేస్ట్, నేను ఈ టైం అంతా వేస్టే అని నువ్వు ఒకరోజు నీకు వెలిగింది అదా, దాన్ని ఏమన్నాడు? వెలిగింపబడ్డం అన్నాడు.
అది వెలిగిందా, వెలిగి మళ్ళీ ఆరిపోయిందా? వెలిగింపబడిన తర్వాత మీరేం చేశారు? శ్రమలతో కూడా గొప్ప గొప్ప పోరాటం సహించిన రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఒక విధంగా చూస్తే శ్రమలను నిందలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడిపరితిరి. శ్రమలో, నిందలో, కష్టంలో, పేదరికంలో ఉన్నవాడిని చూసి ఎవరన్నా జాలి పడతారా, లేకపోతే ఆరడి పడతారా? అంటే అందరు వచ్చి వాడిని ఇంకా దూషించి సిగ్గులేదు వీడికి అని చెప్పి అంటారా? ఏమంటారు చెప్పండి? ఒక పేదరికంలో ఒక శ్రమను అనుభవిస్తూ ఉన్న వారిని చూసి మామూలుగా జనరల్గా ఒకవేళ మరీ కఠినమైన హృదయం ఉన్నవాడైతే అసలు ఏం ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోతాడు, లేకపోతే అయ్యో అని జాలి పడతాడు, లేకపోతే అమ్మో ఇంత భయంకరంగా ఉంది అని పరిస్థితి నాకు రాకూడదు అని భయపడతాడు. అంతేగాని ఆరడి పడతారా? వీడు వేస్ట్ గాడు, వీడు ఇట్లాగే జరగాలి, వీడి ముందే చెప్తున్నా వీడు ఇట్లాగనే చేసుకున్నాడు అని చెప్పి ఆరడి పడతా ఉన్నాడు. శ్రమలో ఉన్న వారిని చూసి ఆరడి పడతా అంటే అవి ఏ శ్రమలో అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? అంటే ఏ శ్రమలో వీడికి కెపాసిటీ ఉంది, వీడు సంపాదించగలడు, వీడు చదవగలడు, వీడికి తెలివి ఉంది, అయినా సరే వీడు చేతులారా వీడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, వీడు పనికి మాలినోడు, వీడికి ఎట్లాగనే జరగాలి, వీడు వేస్ట్ ఫెలో, వీడికి సిగ్గు రావట్లేదు. అర్థమవుతుందా చెప్పింది? ఆరడి పడితిరి. వాటిని అనుభవించారు, వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. వాటిని అనుభవించారు, వాడు అనుభవించిన వారితో పాలివారై వారితో కలిసి మీరు కూడా అనుభవించడం, వారి నిందల్లో మీరు కూడా పాలు పొందడం జరిగింది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయినా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇందుని బట్టి మనం నేర్చుకున్న విషయం ఏంటయ్యా అంటే, ముందు మనం ఆస్తి సంపాదించుకోవాలి కదా. నేనా ఆస్తి సంపాదించుకుంటేనే కదా ఇచ్చేది, కోల్పోయేది. కోల్పోవాలంటే ఏం చేయాలి? ఈ సంపాదించే క్రమంలో నువ్వే కోల్పోతావు. ఇంకా నువ్వు మళ్ళీ ఆస్తిని కోల్పోయేది ఏముంది? అది కాదు, ఆల్రెడీగా రిచ్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు క్రిస్టియన్స్గా మారారు. వారికి ఆల్రెడీగా చాలా ధనం ఉంది. ఆ ఉన్నవారైతే లేనివారేమో వాళ్ళు ధనాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తలేకపోతున్నారు, దేవుని కోసమే పరిగెత్తున్నారు. దాన్ని బట్టి అందరూ దూషిస్తున్నారు. ఉన్నవాళ్ళేమో లేని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. విశ్వాసులకి కొంతమంది విశ్వాసులు జైల్లో పడుతున్నారు దేవునికి ప్రకటించినందుకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎంత డబ్బుగా అంటే అంత డబ్బులు ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసేసి వాడిని విడిపించుకొని రావడానికి మళ్ళీ ఇంకోటి వెళ్ళి జైల్లో పెడతాడు. వాడిని విడిపించాలంటే అక్కడ ఉన్న పొలం అమ్మాలి, అది అమ్మేయడం, ఆయన విడిపించడం. ఇంకొకటి వెళ్తా మళ్ళీ జైల్లో పడతాడు, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇంకొక విశ్వాసి సహోదరుడు ఎవడో వెళ్ళి జైల్లో పడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన పరామర్శించడం, ఆయనకి భోజనం ఇవ్వడం, లేదు ఇంకా డేంజర్లోకి వెళ్తాడని అనిపిస్తే ఇంకో పొలం ఉంది అది అమ్మేసి ఆయన విడిపించడం. ఆ విధంగా ఆస్తి మొత్తం కోల్పోయిన వాళ్ళు ఉన్నారంట. వారికి తాతలు తండ్రులు సంపాదించిన కోట్ల ఆస్తులు మొత్తం తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు సువార్త నిమిత్తం. చెరసాల్లో ఉన్నవారిని పరామర్శించే నిమిత్తం. అందుని బట్టి వాళ్ళని ఏదైతే దూషిస్తున్నారో వీళ్ళని కూడా అదే దూషిస్తున్నారు. అరే ఆడికంటే బుద్ధి లేదు, నీకు మంచి ఆస్తి ఉంది, దాన్ని కాపాడుకోవడం చేత కాదా నీకు అని వీళ్ళని కూడా అదే దూషణలు కదా. వెలిగింపబడినప్పుడు వచ్చే దూషణలు, వెలిగింపబడకపోతే రావు. తర్వాత కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. అది కూడా ఎట్లాగా? ఈ ఆస్తులు మొత్తం ఎట్లా అమ్ముకున్నారు? ఎందుకు అమ్ముకున్నారు? నిత్యమైన స్వాస్థ్యం నాకుంది, నా ఆస్తులు ఇవి కాదు, నాకు అసలైన ఆస్తి దేవునిలో
దేవుని రాజ్యంలో ఉంది అని ఆ నిరీక్షణ ఉందన్నమాట వీళ్ళకి. ఓపికతో ఎదురు చూడడం అనేటువంటిది వీళ్ళకి ఉంది, విశ్వాసులు వీళ్ళు. కాబట్టి నా అసలైన ఆస్తి ఎవరు? ప్రభు రాజ్యంలో అసలైన ఆస్తి ఉంది వాళ్ళు ఎరిగి ఈ లోకంలో ఉన్న ఆస్తులు మొత్తం కోట్ల ఆస్తుల్ని కూడా తగలబెట్టేసుకున్నారు. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? కంటిన్యూ చేయి. దాని ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి అవసరమై. వాగ్దానము పొందాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఇది దేవుని చిత్తమా, అది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, అది దేవుని చిత్తమా, అది చదవడం దేవుని చిత్తమా, ఇది చదవడం దేవుని చిత్తమా, అది సంపాదించడం దేవుని చిత్తమా, ఇది సంపాదించడం దేవుని చిత్తమా అని ఆలోచించుకోవడం కాదు. అసలు దేవుని చిత్తం ఏంటో తెలుసా? మొత్తం అమ్మి నన్ను వెంబడించని దేవుని చిత్తం. అది మనకు నచ్చదు. అదే ఇదే. అప్పుడు ప్రభు వస్తాడనమాట. ప్రభు వచ్చి ఎదుగో యవనస్తుడికి చెప్పినట్టు మొత్తం అమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు. అదేంటి? నేను ఆ వ్యాపారం చేయడం దేవుని చిత్తమా, ఈ వ్యాపారం చేయడం దేవుని చిత్తం ఆలోచించుకుంటాడు. అసలు వ్యాపారమే వద్దు, ఉన్నది కూడా అమ్మి నన్ను వెంబడించమంటావా? నువ్వు ఆశపడి చేయాలనుకుంటే అది వేరే విషయం. మళ్ళీ దేవుని చిత్తం అనే ట్యాగ్ ఎందుకు దానికి? దేవుని చిత్తం అని ట్యాగ్ పెట్టావు అనుకో, అసలు దేవుని చిత్తం ఏంటో దేవుడు చెప్తాడు, అప్పుడు బెత్తరపోవాల్సి వస్తుంది. నాకు మనసు పీకుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అలానే ఉందాం అనుకుంటున్నానని ఉండొచ్చు. దేవుని చిత్తం ఏంటి అని అడిగావు అనుకో, మీ యందు దేవుని చిత్తము నెరవేర్చబడతా ఉంది. దేవుని చిత్తము నెరవేర్చబడాలి, ఇట్లాగనే నెరవేర్చబడాలి. ఇలాగనే మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే, దేవుడు మహిమ పొందాలంటే, దేవుని గణపరచబడాలి అనంటే మీకు ఏం కావాలి? ఓరిమి కావాలి, మీకు పేషెన్స్ కావాలి. పేషెన్స్ నేర్చుకోవాలంటే సృష్టిని చూడండి. పేషెన్స్ ఎందుకు అంటారా? గొప్ప బహుమానం, గొప్ప గ్లోరీ మీకు రాబోతుంది కాబట్టి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం.